అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చేసి నేను ఎల్లోరా కేవ్స్ దగ్గరలో ఉన్నాను. ఎల్లోరా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసుకుంటే ఆ గిరిజనేశ్వర జ్యోతిలింగాన్ని దర్శించుకొని అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎల్లోరా కేవ్స్ దగ్గరికి. ఇంకా పక్కనే ఉంటుంది మనకి 1 కిలోమీటర్ అట్లా, అంతా కూడా ఉండదు, 500 మీటర్స్ లోపల ఉంటుంది. అమ్మటి ఉంటుంది లేని మనకి ఎంట్రీ టికెట్ తీసేసుకొని లోపలికి ఎంట్రీ అయిపోదాం. మన ఈ ట్రిప్లో 3 డేస్ నుంచి వర్షం కంటిన్యూ పడుతుంది. ఇలా చూడండి ఎండ కొడుతుంది. కొంచెం రిలీఫ్ ఉంటుంది, మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నాను ఈరోజు అయితే. సో కొత్తగా ఈ ఛానల్కి చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని కొత్తగా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంటాయి. మన ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ తీయడానికి మీకైతే నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. ఇంకా అది ముందుకు వెళ్ళాక చూపిస్తాను. చూస్తున్నారు కదా, మీరు బస్సులో వస్తే మిమ్మల్ని ఇక్కడ దింపేస్తారు. ఇంకా ఇటు సైడ్ చూసామంటే మనకి ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది చూడండి. కంప్లీట్గా ఇలా మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసేసుకోవాలి మనం. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి లోపలికి. ఇంకా ఇక్కడ అక్కడ పనులు అవి సేల్ చేస్తున్నారు లేటి. ఇంకా లోపలికి వెళ్దాం మనం. అయితే ముందుకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇలా దీనికి ఆపోజిట్లో ఎంట్రన్స్ ఉంటుంది చూడండి, మనకు ఎంట్రన్స్లోనే కనబడుతుంది కదా. సో కైలాస్ టెంపుల్ అక్కడ చెకింగ్ చేసి పంపించేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ చూడండి, ఫోకస్ చూడండి, ఇట్లాంటి బిల్ ఇస్తారు. ఇది టికెట్ అంట. ఇదేంగా నాకు తెలిసి వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలో లేకపోతే ఓకే ఎంట్రన్స్లో ఇచ్చారనుకుంటా. అది వచ్చేది ఎగ్జిట్ అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం, ఎంట్రీ అయిపోయి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూడండి ఎంట్రీ, ఇక్కడ చూడండి ఇంకా ఎంట్రీ ఎట్లుంది అనేది మీకు అర్థమవుతుంది కదా. స్కాన్ చేస్తారు అనమాట. ఇది స్కాన్ చేసి లోపల పంపిస్తారు మనం. ఇక్కడ వచ్చేస్తుంది, ఇలా తీసుకొని వెళ్ళిపోవడం. అది చూడండి, మనకి ఎంట్రన్స్ నుంచి రాగానే మనకు 16 నెంబర్ 16కి సంబంధించినటువంటి కేవ్ అనమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే ఇది 16 నెంబర్ కేవ్ కదా. రైట్ సైడ్ వెళ్తే మనకు 16 నుంచి తర్వాత ఉంటే 34th వరకు కేవ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు వచ్చేసి నంబర్ వరకు ఉంటాయి అన్నమాట కేవ్స్. చూద్దాం పదండి ఇంకా దగ్గరికి వెళ్ళి. మనకి చూసుకున్నట్టయితే లోపలికి ఎంట్రీ అయిపోయాయి కదా. చూడండి బ్యాక్ సైడ్లో ఫైనల్లీ మనం అనుకున్నాం అంతే, అయిపోయింది. ఇంకా ఆ రోజు స్టార్టింగ్ డే వచ్చినప్పుడు వచ్చుంటే మాత్రం క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇంత మంచి చూడలేకపోయేటోళ్ళం మనం, ఇంత మంచి సైట్ని. ఇది వరల్డ్ యునెస్కో సైట్ కిందకి వచ్చిందనమాట. దీన్ని పరిగణించి ఆ సైట్లోకి తీసుకున్నారనమాట. అసలు ఇట్లా ఎక్కిర్రో ఏంటో మీకు చెప్తాను, ఒకటి చెప్తాను. సో మీ ప్లాన్ ఏమనుకున్నామంటే, ముందు మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇటు వెళ్దామని అనుకుంటున్నాం. ఇటు వెళ్ళి చూసుకుంటూ వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అలా చెప్తూ మీకు అన్నీ చూపించుకుంటూ వస్తా. స్టార్టింగ్ వెళ్ళొచ్చు అక్కడికి, అంత పక్కన నడుచుకుంటూ వెళ్ళొచ్చులేండి మనకైతే. అరే వా, ఏమన్నా ఉందా మీకు ఒక ఫస్టే చెప్పేస్తా. దీన్ని ఎక్కడానికి 63 సంవత్సరాలు పట్టిందంట, పై నుంచి కిందికి చెక్కోవడానికి. చూసండి ఎంత టైం అసలు. 63 సంవత్సరాలు అంటే సగం జీవితం వాళ్ళని పోయి ఉంటుంది నాకు తెలిసి, చెక్కే వాళ్ళది సగం జీవితం. సూపర్ అసలు. మీకు చూపిస్తే ఇక్కడ ఒకటి మాకు 20 రూపీస్ నోట్ ఉంటుంది కదా. 20 రూపీస్ నోట్ మీద మీకు బ్యాక్ సైడ్లో చూడండి అర్థమవుతుంది. ఇక్కడనే అనమాట ఆ ఇమేజ్. వావ్, ఎంత అద్భుతంగా ఉందో అసలు. చూడండి, ఇది మ్యాప్ లాగా ఉందన్నమాట దీనికి సంబంధించింది. అండ్ ఇక్కడ హిస్టరీ ఉందన్నమాట. కేవ్ 16 ఇది తెలుగు, హిందీ, ఇంకేంటి మరాఠా 3 లాంగ్వేజ్లో ఉంది. ఇక్కడ ఇటు వెళ్తాం అనమాట. ఇటు 16 నుంచి అంటే ఇటు ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో మనకు 1 to 16 ఇక్కడికి. అండ్ ఇటు సైడ్ నుంచి వచ్చేసి మనకు చెప్పాను కదా, 34 వరకు అంటున్నా అట్లా అనమాట. ఈ గుహలు వచ్చేసి దేనికి మూలంగా మార్చారనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, మనకు ఔరంగాబాద్కి వచ్చేసి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం పెద్ద కొండను చెక్కి ఇవన్నీ చేశారు కదా. పైనుండి చెక్కుతూ వస్తారు కదా పైనుండి. ఇక్కడ చూడండి, అండ్ మనకు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు ఈ చెక్కినట్టుగా ఇక్కడ స్థల పురాణం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 13వ గుహ నుంచి 29వ గుహ వరకు మనకేంటంటే హిందూ మతాన్ని బోధించేలాగా ఇది మనకు స్మారకంగా చెప్తుంటాయి అన్నమాట. ఇది కేవ్ 18 అనుకుంటా, 15 అనుకుంటా, 16 రైట్. అలాగే ఇక్కడ 1 నుంచి 12 గుహ వరకు బౌద్ధ మతాన్ని సూచిస్తుందంట. అండ్ మనకు
30 ఉంది కదా, 30 గుహ 29 అయిపోయింది కదా, 30 నుంచి 34 గుహ వరకు ఏంటో జైన మతాన్ని సూచిస్తూ ఉంటుందంట. ఇవి అంటే ఈ సపరేషన్లో 3 వాటికి సంబంధించినవి సూచిస్తూ ఉంటాయంట. దర్దాపుగా చూడండి, ఈ మొత్తం సుమారుగా మనకు 1 నుంచి 34 వరకు దాదాపుగా 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు చూస్తున్నారు కదా, అంత డిస్టెన్స్ వరలోపు మొత్తం ఉంటుందంటే ఇదంతా. ఈ గుహల నిర్మాణానికి దాదాపుగా 500 సంవత్సరాల టైం పట్టిందంట. సో అందుకే వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. చూడండి, అలాగే ఇంకో చూడండి, ఇలా మన పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పక్క ఉంటే ఒక పక్క ఉంటే అలా గుహలన్నీ ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వీటిల్లో వచ్చేసి ఇందులో వచ్చేసి బౌద్ధ చైతన్యాలు, ప్రార్థన మందిరాలు, విహారాలు, అరమాలాలు, హిందూ జైవ దేవాలయాలు, ఇంకా 3 మతాల భావ సంఘం ఇది. ఎల్లరోలను అక్కడి నుండి స్థానికులు ఇలా పిలిచేవారంట వీటినంతా అప్పట్లో. అలాగే అక్టోబర్ నుంచి ఆగస్ట్, అక్టోబర్, సెప్టెంబర్ ఈ టైంలో వీటిని చూడడానికి ఎక్కువ మంది వస్తారంట. అండ్ అప్పుడే బాగుంటుంది కదా. అండ్ మే జూన్ టైంలో వస్తే అప్పుడు చిల్డ్రన్స్కి అంతా సెలవులు ఉంటాయి కదా. సో ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా అందరిని వాళ్ళని తీసుకొని వస్తారనమాట. అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది, ఇంత ఫ్రీ ఉండదు అదనమాట. ఇంకా అక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్ ఉంది చూసారు, అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి మనం రిటర్న్ వద్దాం. ఇంకా ఇక్కడ దాకా వెళ్ళిపోయి ఇంకా చూసారు కదా, ఇవి ఇలా వీటిని సూచిస్తాయి అన్నమాట. ఈ 34 1 నుంచి 34 గుహలు. అలా మనకు మధ్యలో ఉన్నది కైలాస మందిరం. అది చాలా ప్రత్యేకమైంది, అది మెయిన్ అట్రాక్షన్ అనమాట. మనకు ఎంట్రెన్స్లోనే ఉంటుంది అనమాట. ఇంకా చూడండి, ఇలా ఒక కేవ్ ఇప్పుడు చూసారా, ఇలా వాటిని ఏంటంటే దరిదాపుగా మనకు ఇప్పుడు చూసుకుంటున్నాం కదా, ఇవి 2000 సంవత్సరాల క్రితం ఈ కొండను తొలిచి చెక్కడం లాంటిది అప్పటి 2000 సంవత్సరాల క్రితం పూర్వమే ఉందంట. అంటే అర్థం చేసుకోండి, అంటే కొండని ఇలా చెక్కి ఇలా విగ్రహాలు తయారు చేయడం, ఇలా గుళ్ళు తయారు చేయడం లాంటివి. ఇది ఎలా వచ్చిందంటే మనకి ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మనకు ఏంటంటారు, మామూలుగా మనం ఇట్లా ఇసుకని అంతా తీసి ఇట్లా గూడులాగా తయారు చేసి చేయి పెట్టి తీసి చేస్తుంటాం కదా, చిన్నప్పుడు మనం చేస్తుండే వాళ్ళం కదా. ఆ సేమ్ అలాగే ఈ స్ట్రక్చర్ కూడా అలా ఉంటుంది అనమాట. పైన అంతా ఇట్లా కప్పులాగా ఉంటే మనకు లోపల ఉన్న గ్రావెల్ ఉంటుంది కదా, అంతా కొండను తొలిచి ఆ గ్రావెల్ అంతా బయటికి తీసి ఒక రూపానికి తెచ్చేదనమాట. వీటిని అన్నింటినీ చూడండి, ఫ్రంట్లో చూపిస్తాడు. ఇక్కడ చూడండి, వీటికి వచ్చిన టూరిస్ట్ అందరు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ ఎంత కూర్చోవడానికి అండ్ అలాగే ఇక్కడ రెస్ట్ పాయింట్స్ లాగా చేయడం జరిగింది. చూడండి, ఇంకో చూడండి, ఇక ఒకసారి దీని ఆర్కిటెక్చర్ చూసి మీరే చెప్పండి, దీని గురించి ఎలా వర్ణించాలో. ఇక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ ఆ ఫామ్ని చూడండి, అసలు ఎలా చెక్కారో ఇప్పటికీ నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ స్ట్రక్చర్ తీసుకురావాలంటే ఎంత ప్లానింగ్, ఎంత ఉండాలి చెప్పండి కదా. అలాగే ఇక్కడ నుండి మనం చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంటుంది అనమాట. అలా లాస్ట్ వరకు వెళ్ళచ్చు, ఫస్ట్ దాకా వెళ్ళాలంటే. ఇంకా చూడండి, మంచి వాటర్ ఫాల్ కనిపిస్తుందా మీకు, మంచిగా ఉంది ఆ వాటర్ ఫాల్. అందరూ సెక్యూరిటీ వాళ్ళు వచ్చారనమాట ఇక్కడికి. ఇక్కడ నుండి నాకు తెలిసి ఇలా లోపలికి వెళ్ళి పైకి ఎక్కి అలా వెళ్ళలేము. వాటర్ ఫాల్ చూడండి చాలా బాగుంది. అంత పిల్లర్స్ కూడా చూడండి, అంత పర్ఫెక్ట్గా చెక్కడం అంటే మామూలు విషయం. చూడండి, ఇక విగ్రహాలు కూడా చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్. అంతే, ఇంకా నేను ఏ గుహల లోపలికి కూడా వెళ్ళలేదు, మొత్తం బయట నుంచి చూపిస్తాను కదా, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా. కేవ్ నెంబర్ 8 అంట ఇది. సో ఇంకా అలా వెళ్ళాలి. కేవ్ నెంబర్ 7 అంట, వాయిస్ రీసౌండ్ రావచ్చు. ఇంకా ఇది ఎలా చెక్కారో అర్థం చేసుకోండి ఒకసారి. పూర్తిగా చెక్కలేదు, ఇది అన్ఫినిష్డ్ కేవ్ అనమాట. చూడండి, చెకింగ్ చేస్తున్నారు అంత పర్ఫెక్ట్ ఉందా లేదని చెప్పేసి. చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఇంత తీసారంటే ఇప్పుడు ఈ పోర్షన్ చూడండి, ఎంత గ్రావెల్ బయటికి తీసుకుంటారు, ఎంత చెక్కితే రావాలి చెప్పండి. ఈ కింద కూడా చూడండి, ఇక అర్థం చేసుకోండి ఎంత మట్టికి చెక్కుంటారో వాళ్ళు. నిజంగా గ్రేట్ అసలు వాళ్ళైతే. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి, దీని అసలు వాటర్ ఫాల్ గురించే దీన్ని చేశారు అన్నట్టు చూడండి. ఒక షేప్ తీసుకొచ్చారు ఇక్కడ, మీకు గమనించినట్టయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు. అరే వా, ఇది చూడండి. ఇంకా ఈ కేవ్ నెంబర్ 5, కేవ్ నెంబర్ 1 వరకు మీకు 1 నుంచి 15 వరకు ఈ బౌద్ధకి సంబంధించిన వాటికి సంబంధించిన అని చెప్పాను కదా. ఇక చూడండి, బుద్ధుడు ఉన్నాడు ఇక్కడ మనకి.
అన్నీ అవే మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఇక్కడ. ఇవి చూడండి మొత్తం వాళ్ళు కొంచెం మట్టికి అసలు ఆల్మోస్ట్ ఆల్ వాటిని క్లోజ్ చేసి ఉంచారు వాటి సేఫ్టీ గురించేమో మరి. సో మనకి ఇక్కడ ఫైనల్గా ఇది ఎగ్జిట్ అనమాట. ఇక మెయిన్ రోడ్ వస్తుంది మనకు, మీకు కార్నర్ డ్రాప్ చేస్తా అని చెప్పా కదా, అక్కడికి తీసుకెళ్తారనమాట. ఇంకా చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది కేవ్ 1 అనమాట, లాస్ట్ వన్. ఇంక ఇది చెప్పాను కదా పక్కనే అన్నీ ఉంటాయని. ఇలాగ చూడండి ఇంకా అక్కడే వరకు ఇంత పెద్ద కొండను తొలిచారంటే అసలు మా మనిషిని కాదులేండి. ఇక్కడ చూడండి కేవ్ నెంబర్ 1. ఇదంతా వాటర్ పడిపోయి స్లిప్పరీగా అయిందంతా. ఇక్కడ చూడండి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది చూడండి ఇంకా సపరేట్ డోర్స్ వీటికి అన్నీ తయారు చేశారు. లోపలికి ఎంట్రీ చేయట్లేదు అనుకో నాకు తెలిసి, సేఫ్టీ పర్పస్లా. ఇంకా చూడండి అన్ని రూమ్స్ లాగా చేసి పెట్టేశారు ఇక్కడ కంప్లీట్గా. సూపర్. సార్ ఇక్కడ నుండి వ్యూ చూడండి, ఇంకా వస్తున్నారు జనాలు. ఇలా వెళ్ళి మనం దిగచ్చు అనుకుంటా కింది సైడ్. ఇలా చూసుకొని మనం మళ్ళీ కైలాస్ టెంపుల్ వెళ్ళి అక్కడ నుండి ముందుకు వెళ్దాం. ఇంకా ఇది కేవ్ నెంబర్ 10 అనమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ డబుల్ స్టోర్డ్ బుద్ధిస్ట్ ఉంటుంది అనమాట. అంటే 2 అంతస్తుల ఎత్తులో ఉంటుంది అనమాట. 7th సెంచరీకి సంబంధించినటువంటి విగ్రహం అంటే ఇది. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. మీకు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సాయి ఎత్తు చూడండి ఎంత హైట్ ఉందో అసలు. చీకటిగా ఉంది మొత్తం అంతా, లైటింగ్ ఏం సెటప్ లేదులేండి, కానీ చాలా బాగుంది అసలు. సూపర్. లోపల కూడా చూడండి, ఈ స్టోన్ లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసిరని మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి అనిపిస్తుందా? అది ఇక్కడ చూడండి కింద నుండి చూపించా కదా వ్యూ. ఇక్కడ చూడండి సేమ్ వ్యూ. ఏంటంటే ఇది మట్టికి క్లోజ్ ఉందిలేండి. చూడండి కనిపిస్తుందా? అది ఇక్కడ ఇక నార్మల్గా విగ్రహాలు ఉన్నాయి అంతే, రూమ్స్ ఖాళీ రూమ్స్. ఇది కూడా చూడండి ఈ ఆర్కిటెక్చరు, ఈ వర్క్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా చూడంండి బ్రో, ఇక పైకి చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. విగ్రహాలు అవి ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెక్కిరు అనుకోండి. ఇంకా అసలు ఇంకా చూడండి 15 కంప్లీట్ చేసుకొని వచ్చినాం అటు సైడ్ వెళ్ళి. మళ్ళీ మెయిన్ కైలాస్ టెంపుల్ వరకు వచ్చేసినాం. కైలాస్ టెంపుల్ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి అటు వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా 17 నుంచి మిగతా 34 ఉంటాయి కదా, వాటికి వెళ్దామని చూస్తున్నాం. ఇంకా వెళ్దాం. ఇంకా ఇది ఎట్లా చెక్కిరో అర్థం కావట్లేదు నాకు నిజంగా. 60 సంవత్సరాలు పట్టిందంట ఇది ఎక్కడానికి. ఎంత గ్రావెల్ తీసి ఉంటారో అర్థం చేసుకోండి. చూడండి ఒక్కొక్క ఈచ్ టు ఈచ్ ఏ పిల్లర్ ఎక్కడ రావాలి, ఈ ద్వారం ఎక్కడ రావాలి, ఏది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏది ఉండాలో అది నీట్గా దింపేసారు అనుకోండి. ఎంత ప్లాన్ ఎంత డెడికేషన్ ఉంటే చేయగలుగుతాం చూడండి. వారే అసలు మనం వీసంటిని వర్ణించలేం, వీటికి వారసులం అని చెప్పొచ్చు. ఇంకా అంతే. మనం మీకు ఒక విషయంలో చెప్పాలంటే ఇప్పటికి ఎంట్రన్స్లో చూడండి ఆ 2 విగ్రహాలతో స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో చూడండి ఆ అమ్మవారిని దింపేసారు. అండ్ పక్కనే ద్వారపాలకులు లాగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మీరు పక్కనే చూసుకోరు. ఇక్కడ అసలు ఈ పిల్లర్ చూడండి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈ పిల్లరు ఇంత ఎగ్జాక్ట్గా ఇక్కడ రావాలి అని ఎట్లా తీసుంటారు ఒకసారి మీరు చూడండి. ఓడి అమ్మ ఎంత హైట్ ఉంది ఇది చూడండి. బా ఎంత గ్రావెల్ బయటికి తీసుకుంటారు అసలు. ఆ కొట్టిన చెక్కింది అంత ఉంటుంది గ్రావెల్ అంటే, అది ఎంత మట్టికి బయటికి తీసిరో మీరు అర్థం చేసుకోండి. నేను అసలు ఏం వర్ణించలేకపోతున్నాను, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇది స్విమ్ది చేసినట్టున్నారు, బట్ ఇది పూర్తి కాలేదు. ఇది మాత్రం చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. మీకు ఒక నిమిషం ఆగండి, మీకు ఒకటి చూపిస్తా. కనబడుతుంది కదా ఎగ్జాక్ట్ షేపు. ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే మీకు చూపిస్తా ఆగండి. చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఎల్లోరా కేవ్స్ అని చెప్పేసి ఉంది. ఇక చూడండి సేమ్ ఇక్కడ చూడండి కెమెరాలో, ఇక్కడ చూడండి ఇంకా సేమ్ ప్లేస్ అనమాట. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇది దీని మీద ప్రింట్ చేయడం జరిగింది. చూసారా ఎంత అద్భుతంగా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్గా ఇది వచ్చేసి మనకు 276 అడుగులు మరియు పొడవు 150 అడుగులు ఉంటుందంట. ఇంకా చూడండి
అసలు అదిరిపోయింది కదా. 154 అడుగులు వెడల్పు ఉంటుందంట. అలాగే దీన్ని నిర్మించేప్పుడంట దాదాపు 4 లక్షల టన్నుల అంటే గ్రావెల్ని బయటికి తీసిరంట. ఇక అర్థం చేసుకోండి, 4 లక్షల టన్నులు అంటే ఏంది గాయస్, నిజంగా చిన్న విషయం కాదు. ఇలా మనం పైకి వెళ్ళవచ్చు. పిల్లర్స్ కూడా ఇక్కడ డిజైన్ చేసి చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ ఆలయం నిర్మాణంలో 46.92 మీటర్ల వెడల్పుతో ఒక పిరమిడ్ రూపంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారంట, అంటే తవ్వారంట. ఇప్పుడు దీన్ని 16వ గుహగా పిలువబడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. క్రీస్తు శకం 757 నుంచి 783 మధ్యలో రాజా కృష్ణరాజా నిర్మించినట్టుగా స్థల పురాణం ప్రకారం ఉందన్నమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్యాండిలివర్ రాక్స్ అంటే ఏకశిల అంటారు కదా, అదనమాట. దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఈ ఆలయాన్ని కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరాఠా ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతడి భార్య శివుని ప్రార్థించిందంట. రాజు పూర్తిగా ఆరోగ్యంగా అవుతే కోలుకుంటే అతనికి ఆలయాన్ని కట్టిస్తానని చెప్పేసి తన భార్య కోరుకోవడంతో ఆ ఆలయ గోపురం చూసే వరకు తన ఉపవాసం ఉందన్నమాట. అంటే అన్ని రోజులు ఉపవాసం ఉండేసరికి అతను వెంటనే కోలుకోవడం జరిగింది. కోలుకున్న వెంటనే రాణి యొక్క మొక్కు తీర్చేందుకు ఆ రాజు ఏం చేశాడంటే, వెంటనే ఎప్పుడు కానీ గుడి అనేది ముంగడి నుంచి కట్టుకుంటూ వస్తారు కదా, అతను రాజు ఏం చేశాడంటే కొత్త శైలిలో ఈ నిర్మాణాన్ని వచ్చి కొండని తొలుచుతూ ఈ ఆలయాన్ని చేయడం జరిగిందనమాట. మీరు చూస్తున్న ఇప్పుడు చెక్కుకుంటూ పైనుంచి చెక్కుకుంటూ వచ్చారనమాట. చూసారా, ముంగట మనకు ఒక గోపురం ఉంటుందన్నమాట. ఆమె భార్య దీక్ష గురించిగా దాన్ని రిలేటెడ్గా దాన్ని చేశారనమాట. అసలు దీన్ని వర్ణించలేకపోతున్నాను. చూడండి ఎంత అద్భుతంగా చేశారో అసలు. చూడండి, ఇటు ఈ సైడ్ అంగడి లోపర్ సైడ్ చూసుకుంటే ఇంకా చూడండి ఒక్కొక్క విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇంత పెద్ద కొండను తొలచడం అంటే మామూలు విషయం లేండి. ఒక గొప్ప విషయం అని చెప్తాను నేనైతే, డెఫినెట్గా దానికి ఏకీభవిస్తాను నేనైతే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీటి గురించి ఆలయం గురించి చాలా విషయాలు ఉన్నాయి. షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు అసలు ఆలయం నిర్మించబడింది అనేది. చూస్తున్నారు కదా, ఈ ఏనుగులు కూడా ఒక ప్రత్యేకం అనమాట. ఎందుకు వాటిని కావాల్సుకొని పెట్టారనమాట. ఏనుగులు కానీ వాటి చెక్కడం కానీ ఎవ్రీథింగ్ మనకు ఒక దాని గురించి చేయడం జరిగిందనమాట. ఉపవాసానికి స్థానికంగా నిర్మించిన ఇదే ఈ పిల్లర్. అటు సైడ్ ఇటు సైడ్ 2 ఉంటాయి. ఇక ఏనుగు కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి మనం, ఇలా పైకి వెళ్ళిపోతాం పదండి. చూడండి ఇక్కడ శివలింగం కనిపిస్తుందా మీకు, అక్కడ ఉంది చూడండి. ఆయన భార్య గురించి కట్టించింది ఇదే అనమాట. చూడండి మొత్తం చీకటి ఉంది, ఇంకా ఏం కనిపించట్లేదు సరిగా. దర్శించుకోండి ఇంకా మీరు కనిపించిన మట్టికి. చూడండి అక్కడ వినండి, విష్ణు బ్రహ్మ ఇవన్నీ ఉన్నాయంట అక్కడ. లోపల పైన కూడా చెక్కారంట వాటి గురించి, త్రిమూర్తులు. చూడండి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉండడం జరిగింది. చూడండి దీనికి కూడా ఆర్ట్ వర్క్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, డీటెయిల్గా చెక్కారు. మరి పిల్లర్ చెక్కి పిల్లర్కి ఇదంతా చెక్కడం జరిగింది చూడండి. అరే వా, అద్భుతం. సైడ్కి కూడా చూడండి, ఆ సైడ్కు అమ్మవారిని ఈ సైడ్కు అంతా చెక్కడం జరిగింది చూడండి. చూపించాను కదా ఒకట, ఇక్కడ లోపల అభిషేకం చేస్తే రావడానికి ఇక్కడ ఇట్లా క్రియేట్ చేసుకున్నారు. కూడా అసలు ఎంత అద్భుతంగా చెక్కిర్రు ఆలయం అయితే. ఇది నేను మనకు ఆలయం అన్నమాట. శివునికి స్మారకంగా నిర్మించిన కట్టడం, చెక్కిన కట్టడం. ఇంకా ఒక్కొక్క విగ్రహం ఎంత డీటెయిలింగ్ ఉందంటే చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది మీకు. అక్కడ ఏటు వైపు చూసుకున్నా చూడండి, అంటే ఏ వైపు చూసుకున్నా అంతే సరే అద్భుతమైన స్కల్ప్చరింగ్ వర్క్, ఆర్ట్ వర్క్, ఎవ్రీథింగ్ మనకు మన చరిత్ర ఉలికిపడేలా ఇక్కడ చెక్కడం జరిగింది. నిజంగా ఎన్ని సంవత్సరాలైనా ఎంత జనరేషన్ మారినా ఇక్కడ దీని గురించి ఇక ఎవరైనా చూసిరంటే మనకు అర్థమైపోతుంది. ఇంత మంచి గొప్ప
వర్క్ ఉందని చెప్పేసి. ఒకప్పుడు ఇంత గొప్పగా ఉండేదని అర్థమవుతుంటుంది అందరికి దరిదాపుగా. ముందు నంది ఉంటుంది, యాస్టిస్ నందీశ్వరుడు ఉండాలి కదా, అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. అలాగే ముందుకు వెళ్ళొచ్చు, మనం పైకి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ నుండి. బ్యాక్ సైడ్ ఎత్తు పైకి వచ్చినాం అనమాట. కింద క్లోజ్ ఉంది, మరి అది తీసుంది, అది ఓపెన్ క్లోజ్ అర్థం కాలేదు. గ్యాప్ ఉంటే ఎత్తు పైకి వచ్చేసినది. అయితే ఇంకా ఫుల్ వ్యూ కనిపిస్తుంది చూడండి. ఇక టాప్కి వెళ్ళి చూద్దాం, వ్యూ చూపిస్తాం మీకు ఎలా ఉందనేది. ఇంకా చూడండి ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఫుల్ వ్యూ కనిపిస్తుందా చూడండి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం టెంపుల్లోకి. చూడండి ఎంత హైలైట్ ఉంది అసలు, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక ముంగట ఏరియా చూడండి, అక్కడ నుండి మనం ఎంట్రీ అవుతాం అనమాట. అది ఇప్పుడు ఇటు వెళ్ళాలి మనం మళ్ళీ మిగతా కేవ్స్కి. ఇంకా ఇది ఇంకా టాప్ వ్యూ అనమాట. ఇది మనకు మెయిన్ టెంపుల్. ఇంకా ఇక్కడి నుంచి దిగి కిందికి వెళ్ళిపోతున్నాం. ఇంకా లేట్ అయిపోయింది, యాక్చువల్గా ఎవరు లేరు, మేమే వచ్చినాం పైకి. వెళ్దాం పదండి. సో పైన దిగి కిందికి వచ్చినాం. మళ్ళీ ఇంకా 34th కేవ్ వరకు వెళ్తున్నాం. ఇట్లా నుంచి వెళ్దాం. ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంది చూడండి. కింద అరటి చెట్టు అంత పెద్దగా ఉంది, అది కనిపిస్తుంది అక్కడ చూడండి. ఇక్కడ అరటి చెట్లు మొలుస్తున్నాయి అంత వాటర్కి, బురద నెల ఉంటుంది కదా అంతా, దానివల్ల. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్. ముందుకెళ్దాం పదండి. ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చినాం. మళ్ళీ ఇక్కడ చూడండి కేవ్ 17 అంటే ఇది. లోపలికి వెళ్ళొద్దాం. ఇక్కడ కూడా చూడండి భారీగా ఉన్నాయి. ఇక్కడ పిల్లర్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇదంటే ఇక్కడ విగ్రహం ఉంచారు, మరి ఇది ఏంటని అర్థం కావట్లేదు. మరి పూర్తి కాలేదు అనుకుంటా విగ్రహం. ఇక్కడ చూడండి ఎంత భారీగా ఉన్నాయి, అన్నీ గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. పెద్ద పెద్ద భారీ విగ్రహాలు చెక్కారు ఇక్కడ చూడండి. ఇంకా ఈ సైడ్ కూడా అమ్మవారు కూర్చున్నట్టు మీద. పదండి ఇంకా ముందుకు వెళ్దాం. 19 అంటే చూడండి, దీంట్లో కూడా సేమ్ యాస్టిస్ శివలింగం ఉంది లోపల. పక్కన మన కేవ్ 18, ఇది కూడా నార్మల్ లేండి. దీంట్లో కూడా ఏం లేదు చూడనీకి, జస్ట్ పైనుంచి చూడడం అంతే. యాక్చువల్గా దీంట్లో ఏం లేదనుకున్నాను, శివలింగం కనబడుతుంది. మళ్ళీ ఒక్కసారి ఆగి చూసేసరికి మనకు శివలింగం కనబడుతుంది దీంట్లో. సేమ్ ఇక్కడ కూడా చూడండి పెద్ద పెద్ద పిల్లర్లు, ఖాళీ స్థలం. ఇక్కడ చూడండి సేమ్ ఇగో మీకు దాంట్లో చూపించాను కదా మెయిన్ టెంపుల్లో, కైలాస్ టెంపుల్లో, సేమ్ అలాగే ఉంది చూడండి. ఓం నమ శివాయ. ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఇంకా సో ఇది కేవ్ 19 అనమాట, అది కేవ్ 20 అండ్ అది కేవ్ 21. ఇట్లా సీరియల్గా ఉన్నాయి. ఇంకా చూడండి సో ఆల్మోస్ట్ అన్నిట్లలో మనకు నంది అండ్ శివలింగం మాత్రమే ఉంది చూడండి. ఇక్కడ పెద్ద నంది కనిపిస్తుందా? సో ఆబ్వియస్గా మనకు లోపల శివలింగం ఉంటుంది అన్నట్టే కదా. సో ఇక్కడతో 21 కంప్లీట్ అయిపోయినాయి అనమాట. పైకి వెళ్ళి చూపిస్తాను. దాంట్లో ఒకసారి ఆర్ట్ వర్క్ చూడండి. ఇది కొంచెం నగ్నతకు చూపిస్తుంది అనమాట. ఈ ఒక చూసే వాళ్ళు చిన్నపిల్లలు చూస్తుంటే మాత్రం ఒక 10 seconds ఇది అంతా స్కిప్ చేయండి. ఇక్కడ కూడా చూడండి నగ్నంగా ఉంటాయి అన్నమాట విగ్రహాలు కాస్త. వావ్, ఇది చూడండి. అసలు నార్మల్ది చెక్కడమే అసలు విచిత్రం అంటే. ఇక్కడ చూడండి స్కెల్టన్ చూడండి, ఇది అస్థిపంజరం చెక్కారు. వామ్మా సూపర్ ఉంది కదా అసలు. అస్థిపంజరం ఎట్లుంటుంది మన బాడీ లోపల, సేమ్ అలాగే చెక్కారు చూడండి మొత్తం ఇదంతా. అరే ఇక్కడ చూడండి ఇంకా అదిరిపోయింది. ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే భలే ఉంది. కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ 22 కేవ్, సేమ్ యాస్టిస్ శివలింగం ఉంది దానిలో. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి ఇది 23 కేవ్ అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడికి నుంచి. 23వ కేవ్ దాటిన తర్వాత ఇట్లా చూడండి వాటర్ అన్నీ వస్తున్నాయి. ఇలా వాటర్ చూడండి అక్కడికి అలా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. చూస్తారు అక్కడ పాయింట్, అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది మనం ఇక్కడ నుండి. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్. ఇది 24వ కేవ్ అనమాట ఇదంతా. మనకు మెయిన్ సీనరీ చూడండి, వాటర్ ఫాల్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇలా 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 ముందుకు రండి చూడండి, పెద్ద వాటర్ ఫాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ ఫాల్. చూడండి మనకి ఇది 26th కేవ్ అనమాట. ఇది ఎంత హైలైట్ ఉందంటే ఈ లొకేషను ఇదంతా
అద్దరిపోయింది. లోపల యాస్టీ శివలింగం ఉంది. ఇలా ముందుకు వస్తే మనం చూడండి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. అరే వా, ఓ దాని పక్క నుండి వెళ్ళాలి మనం. అరే 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 బాబా, వ్యూ చూడండి ఎట్లుందో. ఇలా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అలా వెళ్ళాలి, అక్కడి వరకు వెళ్ళాలి మనం. ఇంకా కేవ్స్ అంతా కంప్లీట్ చేయాలంటే చూడండి. ఇంక ఇది 27th కేవ్ అనమాట. ఇది చూసాం, అటు వెళ్తాను లేకపోతే లేదు, కానీ వాటర్ ఫాల్ మొత్తం అదిరిపోయింది. దీన్ని అయితే ఎంజాయ్ చేసి కైలాష్ అక్కడ చూడడం అంతా అయిపోయింది. మనకు 27th వరకే ఇక్కడ అలా ఉంది, మిగతాదంతా అక్కడ అలో చేయట్లేదు. ఇంకా వాటర్ ఫాల్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తిరిగి యాస్టీస్ మళ్ళీ కైలాస్ టెంపుల్ వరకు వెళ్ళిపోతున్నాం. నడుచుకుంటూ కేవ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. అటు ఇటు అంతా కైలాస్ గురించి బ్యాక్ సైడ్లో వచ్చేసినాం ఇంకా ఎగ్జిట్ కావడానికి. సో ఇదన్నమాట వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పూర్తిగా సమాచారం గురించి మీకు అర్థమైందా అనుకుంటున్నాను ఇంకా. సో ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నా. ఫస్ట్ అయితే ఎగ్జిట్ అవుతున్నాం. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అజంతా కేవ్స్ గురించి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నా. అదనమాట. ఇంకా నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.